వాడికి తెలియదంట దేవుని స్టోరీ. అపవాది ఎప్పుడు నేను జ్ఞానిని అని చెప్పుకుంటాడు. కొంతమంది చూడండి సగం తెలిసిన వాళ్ళు నాకు తెలుసు అని ఎగురుతారు. కొన్నిసార్లు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు. చెప్తానండి. సాతాను చూస్తే ఎగిరి పడినట్టు కనబడుతుంది, కానీ ఆ చివరి సీజన్లో చూస్తే యేసు ప్రభు మౌనమే, పెద్ద ఏం కనబడదు, సైలెంట్. ప్రతి నింద, ప్రతి బాధ, ప్రతి శ్రమ, రక్తం కారుతూ రక్తపు ముద్దగా మౌనంగా ఒకే మాట, ఆదివారం వస్తుంది. ఏసైకి తెలియదు ఆయన చేయబోయే కార్యం, ఏసైకి తెలియదు అసలు స్క్రిప్ట్. ఇన్ఫాక్ట్ దేవుడు ముందే మానవుడికి ఇండైరెక్ట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు, కానీ మానవుల్లో గ్రహించలే. వారు కేవలం ఆచారాలుగా చూశారు. ఇన్ఫాక్ట్ దేవుడు వారికి ముఖ్యమైన రీతిగా పండగలుగా పెట్టాడు. పండగ చేసుకుంటారా అన్నాడు దేవుడు. ఆ పండగకి సాదృశ్యం అంటే నేను మీకు చేసే పండగ అంటాడు. అందులో నీ కొరకు నేను ఇస్తున్న సెలబ్రేషన్, దిస్ ఇస్ మై సెలబ్రేషన్, దిస్ ఇస్ మై ట్రీట్ ఫర్ యూ, దిస్ ఇస్ మై బ్లెస్సింగ్ ఫర్ యూ, దిస్ ఇస్ మై గిఫ్ట్ టు యూ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని బహుమానంగా ఇచ్చాడు మనకి. హీ గేవ్ యూ గిఫ్ట్, ద గిఫ్ట్ జీసస్ క్రైస్ట్. కానీ ఎవరికి తెలియలే. అందుకని పాత నిబంధనలు చదువుతూ వాక్యం తెలియజేయబడుతుంది శిష్యులకి అందరికీ. తర్వాత అర్థమైందంట, యేసు పునరుద్ధానుడు అయిన తర్వాత అర్థమైందంట ఎలాగ ఆయన లేఖనములు అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడో. దే నెవర్ అండర్స్టూడ్. ఆ ప్రాసెస్ ఉన్నప్పుడు వారికి అర్థం కాలే. ప్రాసెస్ దాటి వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో ఇదే కదా ముందు నుండి చెప్తా ఉన్నది, ఇదే కదా ముందు నుండి జరిగిస్తూ ఉన్నది అని. పస్కా పండగ యేసు ప్రభు కూడా చూడండి, కరెక్ట్గా టైమింగ్, కరెక్ట్గా పస్కా పండగకి వెళ్తున్నాడు. ఆయన యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఆ పస్కా పండగ ఆచరిస్తాను ముందుగా ఆ వారంలో శిష్యులతో చెప్తాడు, మనిషి కుమారుడు అప్పచెప్పబడతాడు అనుకో. చూడండి, 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయనతో ఉన్నారు. ఇంచుమించు 3 సంవత్సరాల ముందు చెప్పలే. అప్పచెప్పబడే ముందు వారమే చెప్పాడు, ఆ వారమే చెప్పాడు, అరే ఈ వారంలో మనిషి కుమారుడు అప్పచెప్పబడుతున్నాడయ్యా అని చెప్పాడు. కానీ తిరిగి లేస్తాడనే మాట కూడా చెప్పాడు. వారికి ఏమి జ్ఞాపకం లేదంట. ఈరోజు చాలామంది నాకు అనిపిస్తుంది, యేసు ప్రభు పక్కనే ఉన్నారు, యేసు ప్రభు తింటా ఉన్నారు, యేసు ప్రభు బాధను చూస్తున్నారు, యేసు ప్రభు వేదన చూస్తున్నారు, ఆయన నోరు తెరిచి చెప్తున్నారు, ఆయన కూడా అర్థం కావట్లేదంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, దేవుడు నీతో ఎన్నో మాట్లాడుతూ ఉన్నాడేమో, చేయబోయి చెప్తా ఉన్నాడేమో, నువ్వు గ్రహిస్తున్నావా? నీకు అర్థమవుతుందా? ఇంకా సందేహిస్తున్నావా? ఇంకా ప్రశ్న వేస్తున్నావా? ఇంకా ఇది నిజమా అన్నట్టుగా ఉన్నావా? ఏంటిది దేవుడు నీతో చెప్తున్నది నువ్వు జ్ఞాపకం చేసుకుంటుంది? ఆయన మాటను జ్ఞాపకం చేసుకో, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఎంతమంది ఇక్కడ ధైర్యం చెప్పగలుగుతారు, ఈ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం చేశాడన్న వారు చేతుల తల్లిలో చెప్తారా? సాతాను అనుకున్నాడు యేసు ప్రభువుని చంపేస్తే అయిపోయింది సీన్ అని. అందరూ అనుకున్నారు, యూదులు అనుకున్నారు ఈయన చచ్చిపోయాడు, ఈయన పని అయిపోయిందని. ఇదిగో యేసు ప్రభు శిలువ పైన తన ఆత్మని తండ్రి చేతులకు అప్పచెప్పి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది? మనం బయట ఏం జరిగిందో లెక్కలు చూసుకున్నాం, వాళ్ళు ఏం చేశారో లెక్కలు చూసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ఎవరైనా చచ్చిపోతే ఏమవుతుంది? వాట్ ఈస్ డెత్? మరణం అంటే ఏంటి? ఆత్మ శరీరము వేరు చేయబడతాం. ఒక మనిషి ఆత్మ తనను విడిచిపోతే హీ ఈస్ డెడ్ బాడీ, నో లైఫ్. సో యేసు ప్రభు శిలువ పైన చనిపోయాడు, ఆయన ఆత్మ ఏమైంది? బైబిల్ ఉండే చూద్దాం మరలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9 చూస్తే, ఆరోహణమయుడనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళాడు కదా. అపోస్తల కార్యాలు 2:24 ఇక్కడ పేతురు ఆ దినమున పెంతెకోస్తు దినమున నిలబడి మాట్లాడుతూ అందరి ముందు పబ్లిక్ స్టేట్మెంట్ లో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక. మరణము ఆయనని బంధించి ఉంచుట. ఏంటి బంధించి ఉంచడం? బంధించాలంటే కట్టి పెడతాం, సంఖ్యలు పెడతాం, తలుపేసి పెడతాం, ప్రెజెంట్ డోర్ వేసి పెడతాం. ఓకే, అలాగే పెట్టి పెడతాం. అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. అంటే ఎక్కడి నుండి లేపాడు? మరణము నుండి లేపాడు. లెట్స్ కీప్ ఇట్ స్ట్రైట్. మరణం అంటే ఆయన మరణించాడంటే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలోకి వెళ్ళింది. హోషేయ ప్రవక్త ముందే ప్రవచింపజేస్తాడు. దేవుడు ప్రవచింపజేస్తాడు. హోషేయ 13:14 ఒకసారి చదువుదామా? ఆయనను పాతాళ వశముల నుండి నేను వారిని విమోచింతును. ఏంటంట? ఆయనను పాతాళ వశముల నుండి నేను వారిని విమోచింతును. మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ విషయంలో నేను మనసు మార్చుకోను, నేను చేయబోయే కార్యాన్ని చేయబోతున్నాను, దీంట్లో మారు పేరు లేదు అని చెప్తున్నాడు దేవుడు. నౌ హియర్స్ ద థింగ్. వారిని విడిపిస్తా, వారిని రక్షిస్తా. ఎవరు వారు? నౌ హియర్స్ ద థింగ్. నేను ఇంకా సింప్లిఫై చేస్తా, రిఫరెన్స్లోకి వెళ్తాను కదా.
యేసు ప్రభు శిలువ పైన మరణించాడు. మరణించిన సెకండ్ ఆయన ఆత్మ తనను విడిచిపోతుంది. ఆయన ఆత్మ అధికారం తండ్రి చేతలుగా చెప్తున్నాడు. మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? యేసు ప్రభు చెప్తాడు, ధనవంతుడు, లాజరు ఉపమానం. ఎంతమంది తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. ద లింబోస్ ఆఫ్ ద ఫాదర్, తండ్రులు అందరూ చేరిన స్థలము. ఇంకో మాటలు చెప్పాలంటే నీతిమంతుల స్థలము. సో యేసు ప్రభు చెప్పిన ఉపమానాన్ని లెట్స్ కీప్ ఇట్ యాజ్ ఎవిడెన్స్. ఏం అక్కర్లేదు, వేరే ఎక్కడ షార్ట్ క్రాస్ తీయద్దు. ఇప్పుడు మామూలుగా హిస్టోరియన్స్ థియాలజిస్ట్ చెప్తూ తోరా స్క్రిప్చర్స్లో నుండి రబాయిక్ స్క్రిప్చర్స్లో చూసినప్పుడు పాత్రలలో మామూలుగా 4 భాగాలు ఉంటాయి. ఇది గహన, ఇది అన్నీ చెప్పుకుంటూ వస్తారు. బట్ ఐ నాట్ గోయింగ్ టు గో దేర్. హైలైట్ ఓన్లీ 2 spots. మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? యేసు ప్రభు చెప్పాడు. ధనవంతుడు మరణించాడు, పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడ అగ్ని కాలుతూ ఉందంట, వేధించబడుతున్నాడంట, రోధించబడుతున్నాడంట, హింసించబడుతున్నాడంట, దాహం అంట, కేకలు వేస్తున్నాడంట. కానీ అదే సమయంలో ఆ ధనవంతుడు లాజర్ను చూడగలుగుతున్నాడంట. అంటే ఈ సీన్ ఎలా కనబడుతుంది? ఎక్కడో ఒకే స్థలంలాగా ఉంది, ఒకరిని ఒకరు చూడగలుగుతున్నారు. దే కాల్ ఇట్ ద షియోల్. సో ఇక్కడ నుండి అక్కడ చూస్తున్నాడు, ఇక్కడ నుండి అక్కడికి కనబడుతుంది, ఇక్కడ నుండి అక్కడికి మాట్లాడగలుగుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, లాజర్ని పంపి వేలుతో నీరువ్వి. చొక్క నీళ్ళు ఎట్లా వస్తుందంటే, ఎంత నీళ్ళు వస్తుంది? ఎంత ముంచినా ఎంత నీళ్ళు వచ్చింది? ఇంతే, అంత నీళ్ళు ఉంటే చాలంట. సో దేర్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ సఫరింగ్. అవినీతి పరులు, ఇష్టం వచ్చేలాగా జీవితాలను బ్రతికిన వారు, ఈ లోకంలో నన్ను అడిగేవాడు ఎవడు లేడు, నా ఇష్టము, దేవుని మాట నేను వినను, నాకు ఇష్టం వచ్చి నేను బ్రతుకుతానంటే నువ్వు నిశ్చయంగా మరణిస్తే ఆ స్థలానికి వెళ్తావు. దట్ ఈస్ ఫర్ షూర్. యేసు ప్రభు చెప్పింది. నెక్స్ట్, లాజరేమో అబ్రహాము భుజమునున్నాడు, నీతిమంతుల స్థలం. క్రీస్తునందు మరణించిన వారందరూ అప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళారు? అక్కడికే వెళ్ళారు. అందుకని యేసు ప్రభు కూడా మరణించిన తర్వాత ఆయన ఆత్మ అక్కడికి వెళ్తాం చూస్తున్నాం. ఆయన ఆత్మ అక్కడికి వెళ్తాం మాత్రం కాకుండా ఇంకా బైబిల్ మనం చూస్తాము, ఆయన వారి మధ్యకి వెళ్ళి వారికి బోధించాడంట. 1 Peter 3:19. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. ఆయన ఎలాగెళ్ళాడంట? ఆత్మరూపిగానే క్లియర్గా ఉంది కదా ఇక్కడ. చెరలో ఉన్న వారి దగ్గరికి ఎలాగెళ్ళాడు? ఆత్మరూపిగా వెళ్ళాడంట. ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. సో బైబిల్ ఇస్ వెరీ క్లియర్ హియర్. ఈ రీతిగా యేసు ప్రభు ఆత్మ రీతిగా క్రిందకి వెళ్తాం అనుకుంటానండి. సాతానికి ఇది తెలియదంట. వాడికి తెలిసిందంట దేవుడు మానవుడికి వచ్చాడు కదా, ఈ మానవుడు చంపేస్తే ఈ దేవుడు మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆత్మ పైకి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు. ఓడిపి గేమ్ ఓవర్. దేవుడు ఓడిపోయాడు, లూసిఫర్ గెలిచాడు, అలా జయం పొందుతాడు. ఓహో, నువ్వు నన్ను పై నుండి కింద తోసేసావు కదా, ఇప్పుడు నీ కొడుకు నేను పైకి పంపుతాను చూడు, ఇక్కడ నుండి తరిగి పడతాను చూడు, నా రాజ్యంలో నుండి. వాడు రవిస్తున్నాడు. యేసు ప్రభు చెప్తాడు, సాతాను దేవుడి వేలు ద్వారంగా పైనుండి కిందకి త్రోసివేయబడతాం నేను చూశాను. అంటే దేవుడి వేలుతో తోసాడని కాదు, వాడిని పడేరా అంటే, ఇంకా తోరాలో లిటరేచర్, రిబైక్ లిటరేచర్ ఉంటుంది, మికాయేలో సాతాన్ని పడవేశాడట. సో దట్ ఈస్ ద మెయిన్. దేవుడు వాడిని పడేయంటే ఒక్క దూత చాలు పడేశాడు. ఇక ప్రకటన చూస్తాం, ఒక్క దూత వచ్చి అదే సాతాన్ని 1000 సంవత్సరములు డంజన్లో బంధించి పెడతాడంట. సో 1 angel is enough to fight a devil. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఆ పడిపిన దూతకి, శక్తి లేని దూతకి భయపడుతున్నావు, తల చెత్తపట్టబడిన దూతకి భయపడుతున్నావు. పునరుద్ధానుడైన యేసుకి భయపడతలేదు. రాజాది రాజు మహిమైశ్వరుడైన ఆ దేవునికి నువ్వు భయపడతలే. ఈరోజు ఐమ్ రియల్లీ ఆస్కింగ్ యు, డు యు ఫియర్ గాడ్? లోకంలో చూసినప్పుడు ఆయన చేతకానోళ్ళ కనబడ్డాడు, ఆ సిలువ పైన ఆయన చేతకానోళ్ళ కనబడ్డాడు, ఆయన శక్తి లేని వాడిగా కనబడ్డాడు, ఆయన వల్ల కుదరదన్న వాడిగా కనబడ్డాడు. కానీ ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను రా, ఎందుకంటే నెక్స్ట్ ఎంట్రీ కింద కనబడ్డాడంట. ఇది ఎలా జరిగింది, ఏం జరిగిందంటే దీనికి కొంచెం బ్యాకింగ్ స్క్రిప్చర్స్ ఉంటాయండి. మన బైబిల్లో లేదు కానీ దీనికి కొంచెం బ్యాకింగ్ స్క్రిప్చర్స్ ఉంటుంది. యేసు ప్రభువుని వెంబడించిన వన్ ఆఫ్ ద డిసైపుల్స్ అని చెప్పచ్చు, సీక్రెట్ డిసైపుల్, దాని తర్వాత పబ్లిక్ డిసైపుల్. ఎవరంటే నికోదేము. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మొదట అడుగుతాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, అక్కడ నికోదేము ఫస్ట్ టైం రాయబడి ఉంటుంది పేరు. రిచ్ యంగ్ రూలర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఈజ్ అ రిచ్ మ్యాన్, ఈజ్ అ యంగ్ మ్యాన్, ఈజ్ అ రూలర్, అధికారం కలిగిన వ్యక్తి. అనుకుంటాను, ఒక వ్యక్తికి, ఒక యవనస్తుడికి అధికారము, డబ్బు, ఇంకా వయసు, ఈ 3 ఇస్తే ఏం చేస్తారు? మీరే చెప్పండి. ఇక్కడ యవనస్తులు అడుగుతున్నా, నీ యవన కాలంలో నీకు డబ్బు, అధికారం 2 నీ చేతులు పెడితే ఏం చేస్తావు? కానీ యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు తెలుసా? బోధకుడా, నిత్య జీవ వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? నేను నిత్య జీవ వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి?
బైబిల్ రాయబడి ఉంటుంది, యేసుప్రభు అంటాడు అతనికి ధర్మశాస్త్రం గురించి చెప్తాడు, ఆజ్ఞల గురించి చెప్తాడు. ఆయన అంటాడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తాను అంటాడు. అంటే ఎలా బ్రతుకుతున్నాడు? నీతిమంతులాగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. యేసుప్రభు వాక్యంలో రాయబడి ఉంటుంది, యేసుప్రభు అతన్ని చూసి అతను జాలిపడి ప్రేమించి అతని మీద జాలిపడి ఓ మాట అంటాడు, ఏం తెలుసా? నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి కొదువు? వాస్తవానికి కొదువు కాదు, ఎక్కువ. నీకున్న ఆస్తి అంటే వెళ్ళి అమ్మి పేదలకు ఇచ్చి తిరిగిరా. ఆ మాటకి అతని ముఖం నొచ్చుకుని వెళ్ళిపోయాడని ఉంటుంది. సో చాలాసార్లు చాలామంది బోధిస్తూ కూడా అంటారు, ఎంత చెడ్డాడు అంటే ధనాపేక్ష, పో డబ్బు వదలలేడు అని అంటూ ఉంటారు. ఎంతమందికి చరిత్రకారుడు ద హిస్టోరియన్ జోసెఫియస్ తెలుసు? ఈరోజు తరానికి ఏం తెలియదులే. ఈరోజు యేసుప్రభు గురించి ఏదైనా నీకు తెలిసి ఉందంటే ఎక్కువ చరిత్రలో నుండి అదంతా డాక్యుమెంట్ చేసింది యేసుప్రభు కాలంలో ఉన్న జోసెఫియస్ అనే హిస్టోరియన్, జూయిష్ హిస్టోరియన్. ఆయన డాక్యుమెంట్ చేసింది, తల్ముదులో ఆయన తెలియజేసింది, ఆయన గురించి రాయబడింది. అవన్నీ సంగతులు చూసిన బట్టి చరిత్ర అంతా ఆధారపడి ఉంది. సో ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ హిస్టోరియన్. అండ్ ఈయన ఎప్పుడు ముందు నుండి రబ్బాయిక్ స్క్రిప్చర్స్ నుంచి అన్ని గ్యాదర్ చేసుకుంటూ వచ్చిన వన్ ఆఫ్ ది మేజర్ స్కాలర్ అని చెప్తారు. ఈ జోసెఫియస్ చూసినప్పుడు ఈయన అన్ని వివరిస్తూ వచ్చాడు. ఈయనే ఈ యంగ్ రిచ్ రూలర్ గురించి రాస్తాడు. జోసెఫియస్కి ఎందుకు అంతగా తెలుసు అంటే, జోసెఫ్ ఈజ్ ఆల్సో రిచ్. హౌ రిచ్ బట్ రిచ్ ఫ్రెండ్ తెలుసా? కాదు, జోసెఫియస్ సొంత సహోదరుడు నికోదేము. జోసెఫియస్ ఇంటి పేరు, నికోదేము ఇంటి పేరు ఒకటే ఉంటుంది. వీరు ఇద్దరు సహోదరులు. సో జోసెఫియస్ రాస్తాడు, హిస్టోరియన్ రాస్తాడు, నికోదేము ఈ రీతిగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ రోజు ఆయన మనసు నొచ్చుకుని తిరిగి వెళ్ళాడు. కానీ కొంతకాలం తర్వాత తన దగ్గర ఉన్న ఆస్తంతా తీసుకెళ్ళి అమ్మి పేదలకి అమ్మి ఇచ్చేసాడు. మరలా యేసుని రహస్యంగా వెంబడిస్తాం ప్రారంభించాడు అని రాశాడు. ఆయన ఆస్తి ఎంత ఆస్తి అంటే 10 సంవత్సరములు యెరూషలేములో ఉన్న వారందరికీ 3 పూట్ల ఆహారం సమృద్ధిగా పెట్టగలిగినంత ధనవంతుడంట. అర్థమవుతుందా? 10 సంవత్సరములు యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ 3 పూట్ల సమృద్ధిగా ఆహారం పెట్టగలిగినంత ధనవంతుడు. అంతా మిసి ఆ ఒక్క నిమిషం ఆలోచించాడు, హౌ కెన్ ఐ గివ్ అప్ అన్నాడు. అరే నేను కష్టపడి సంపాదించింది, ఇది న్యాయంగా వచ్చింది, ఇది నా ఆస్తి, దీన్ని ఎట్లా ఇచ్చేస్తా? కానీ ఇది ఇస్తే నిత్యమ జీవమా, ఇది ఇస్తే పరలోక రాజ్యమా? అయితే రైట్, ఇచ్చేస్తా. బైబిల్లో చూస్తాం, ఒక రాత్రి నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చి మరలా అదే క్వశ్చన్ అడుగుతాడు. సేమ్ డైలాగ్, బోధకుడా, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి అడిగినప్పుడు యేసుప్రభు అప్పుడు వెళ్ళి ఉన్న ఆస్తి సంబంధం చెప్పడంగా ఏం చెప్తాడు తెలుసా? ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తానే కానీ నిత్య జీవ వారసుడు. దట్ ఇస్ వాటర్ బాప్టిజం అండ్ స్పిరిట్ బాప్టిజం. అందులో కానీ నూతన జీవితం కలిగి ఉంటానే కానీ పరలోక రాజ్యం లేదు. సో నికోదేము టెస్టిఫై చేస్తాడు ఏంటంటే, ఇద్దరు అందులో కేఫా కుమారులు అంట, అంటే ప్రధాన యాజకుడు కుమారులు. ప్రధాన యాజకుడు కుమారుల్ని వారే సమాధి చేశారంటే వాళ్ళందరికీ తెలుసంట. సడన్గా వారిద్దరు వీధులు కనబడతా ఉంటే, ఏంది వీళ్ళిద్దరు వీధులు ఉన్నారు, వీళ్ళని తీసుకొచ్చారంట. ఎక్కడ? కౌన్సిల్లోకి తీసుకొచ్చి మాట్లాడమంటే వారు మాట్లాడతలేదంట. దే డోంట్ హ్యావ్ ద పర్మిషన్ టు స్పీక్. సైన్ లాంగ్వేజ్ చూపిస్తూ ఏం జరుగుతుందంటే, ఇద్దరిని నిలబెట్టి ఈ కౌన్సిల్ రెండుగా అయ్యారు. ఫారిసీ కౌన్సిల్, సద్దూసీ కౌన్సిల్. ఈ 2 కౌన్సిల్ ఉంటాయి కదా, మీరు ఒక వ్యక్తిని తీసుకోండి, మేము ఒక వ్యక్తిని తీసుకుంటాం. ఏం జరిగిందో ఈ వ్యక్తి రాయనే, ఏం జరిగిందో ఆ వ్యక్తి రాయనే. ఎందుకంటే వారు ప్రధాన యాజకుల కుమారులు కాబట్టి వారికి ధర్మశాస్త్రం చదువుతామొచ్చు, రాస్తామొచ్చు. దే నో రీడింగ్ అండ్ రైటింగ్. వారు ఇద్దరు ఒక్కొక్క వైపు వెళ్ళి ఈ కౌన్సిల్ ముందు నిలబడి వారు రాశారంట జరిగినది. రాసిన తర్వాత ఇద్దరిని నిలబెట్టారంట, రెండిట్లో రాయబడింది చదివారంట. బోత్ హ్యావ్ స్టేటెడ్ యాక్యురేట్లీ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అది చదివిన తర్వాత కొంతకాలానికి వారు మరలా కనబడలేదంట. సో హియర్స్ థింగ్. దాని తర్వాత నికోదేము దాంట్లో ఏం రాయబడి ఉందో ఆయన రాసి పెడతాడు. ఏం జరిగిందో రాసి పెడతాడు. ఏం జరిగిందో ఒక మాట చెప్పంటారా? వారు రాస్తారంట, మేము నీతిమంతుల స్థలంలో అతి చెరసాలే, అపవాది పాతాళము, మరణము పాతాళము వెళ్తున్నారు కదా. మరణము, డెత్, ద ఏంజల్ ఆఫ్ డెత్, విచ్ మీన్స్ ఇట్ ఇస్ అన్ ఏంజల్, ఇట్స్ డెత్ అనే ఏంజల్. హేడిస్, పాతాళము అని ఒక దూత. అంటే పాతాళము మరణము ప్రకటన గ్రంథంలో చూస్తున్న ఇద్దరు కలిసి బయలుదేరారండి. సో ఇద్దరు వ్యక్తులు. అది పాతాళము స్థలమైనా దానికి ఇన్ఛార్జ్ ఒకడు ఉన్నాడు. మరణం తీసుకొచ్చినా కూడా దానికి అథారిటీ ఇన్ఛార్జ్ ఒకడు ఉన్నాడు. సో హియర్ ఆర్ దీస్ 2 పీపుల్. వారు ఇద్దరు నిలబడినారంట. లూసిఫర్ వచ్చాడంట. వచ్చి వీళ్ళు రాసింది, మేము చెరసాలలో కూర్చుని ఉండగా సాతాను లూసిఫర్ వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుతున్నాడు, పాతాళంతో మాట్లాడుతున్నాడు. మేము దేవుని కుమారుణ్ణి చంపేశాం, మేము దేవుని కుమారుణ్ణి అవమానపరిచి
వేలాడి తీసి అంత అన్యాయం చేసి, ఇంకా మాట్లాడాలి జస్ట్ పారఫేసింగ్ జస్ట్ ఫర్ టైం సేక్, మొత్తానికి గబ్బు చేసి ఆయనని నగ్నంగా సిలువపై చంపిస్తాం అని ఇంకా చెప్తూ ఉన్నాడంట. సడన్ గా ఒక కేక వినబడిందంట. కళ్ళుమని ఒక కేక, ఇక్కడికి వచ్చాడు అని. ఏంటి వచ్చాడు? ఎవరు వచ్చాడు? ఎవరు వచ్చారంటే దేవుని కుమారుడు ఇక్కడికి వచ్చాడు అన్నాడట. ఇక్కడికి ఎట్లా వస్తాడు? సాతాను అడిగేటాడట. చచ్చినోడు ఆత్మ ఎక్కడికి రావాలి? అంతవరకు ఎక్కడికి రావాలి? ఇందాక యేసు ప్రభు చెప్పిందే, ఇద్దరు మరణించారు, ఎక్కడికి వెళ్ళారు? భూమి కింద రాగం వెళ్ళారు. షియోల్, నీతి మంతుడు షియోల్కి వెళ్తాడని కూడా బైబిల్ క్లియర్ మెన్షన్ ఉంది, ఎవిడెన్స్ ఉంటాయి. ఆత్మ, అపవాదం అనుకుంది ఏంటి? దేవుడు ఆత్మ పై నుండి వచ్చాడు, పైకి వెళ్ళిపోతాడు కదా అని. కానీ దేవుడికి ఏం అక్కడ స్టార్ట్ చేశాడు చెప్పాలంటే, భూమి పైన సైలెంట్గా చూద్దాం మిమ్మల్ని ఎవరు కొట్టడరా బాబు, మీరు కాదురా విల్లన్లు, అసలైన ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తాను ఉండు అని అంతా భరించిన దాంట్లో తెస్తాను నీకు జయం తెస్తాను, వెయిట్ ఇక్కడ కాదు జయం, వెళ్ళాల్సిన చోటకి ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకురావాలి జయం ఉండు. జరిగింది ఏంటంటే అక్కడికి ఆయన దిగి వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఆయన ఆత్మరూపిగా సాతాను ఇక్కడికి ఎట్లా వస్తాడంట? పాతాళం అంటుందంట, హేడీస్ అంటున్నాడంట. ఇక్కడికి రాక మరి ఎక్కడికి వెళ్తారు? చచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి రావాలి అనేటప్పటికి, అయ్యో బాబోయ్, మరి ఇక్కడికి వస్తే మనం ఏం చేయాలి? మరలా భయంకరమైనోడైనా ఆయనతో పెట్టుకుంటే అవ్వదు, ఆయన ఎవరు ఓడించలేరు, ఆయన దేవుడు అంటే. హేడీస్ పాతాళం అంటుందంట. నా దగ్గరకు వచ్చి నన్ను ఓడిస్తాడా? నా దగ్గరకు వచ్చి జయిస్తాడా? భూమి పైన జయించిన వాడు ఇక్కడికి వచ్చి జయించగలుగుతాడా? చూద్దాం ఏం చేస్తాడో అనేటప్పటికి గుమ్మల్ని తెరవండి అని కేక వినబడుతుందంట. ఆయన గుమ్మం దగ్గర నిలబడున్నాడట, పాతలపు గుమ్మం దగ్గర నిలబడున్నాడట. సడన్ గా యోబు లేచి నిలబడ్డాడట. నేను ముందే చెప్పలేదా? నా విమోచకుడు సజీవుడు, నేను నా కనులారా చూస్తానని నేను చెప్పలేదా? అంతలోకి దావీదు లేచాడంట, నేను చెప్పలేదా? అబ్రాహాము లేచాడంట, నేను చెప్పలేదా? దావీదు చెప్పాడు, సియోల్లో నీతి మంతుని కుళ్ళు పట్టణం వాడని నేను చెప్పలేదా? తెరువు తలుపు అంటే దావీదు నన్ను ముందే ప్రవచించలేదా? గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, పురాతనపు తలుపుల్లారా, ఏన్షియంట్ డోర్స్, పురాతనపు తలుపుల్లారా మీ తలను పైకెత్తండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మీ తలను పైకెత్తండి అని వెంటనే అక్కడ అడుగుతున్నాడు పాతాళం. ఎవరా ఈ రాజు? బైబిల్ అదే చూస్తాం. ఎవరా రాజు? వీరుడు, పరాక్రమ శక్తి కలిగిన కావాడు ఆయన. ఈజ్ ద సావరెన్ వారియర్, వీరుడు. మనం చూస్తున్నాము 3 దినములు సంపూర్ణంగా 3 days 3 nights ఆయన దేహము సమాధిలో ఉంది, ఆయన ఆత్మ కిందకి వెళ్ళింది. ఆయన అక్కడ చెరపట్టుబడిన వారికి బోధించాడు అని బైబిల్లో చూస్తున్నాం. ఆత్మ వసూలు ఉన్న దగ్గరికి ఆత్మరూపంగా వెళ్ళి బోధించాడు. హియర్స్ ద థింగ్, దేవుడు ఆత్మ ఉన్నాడు. భూమిపైకి ఆయన అధికారం రావాలన్నప్పుడు ఆయన ఆత్మస్వరూపి శరీరధారిగా, నరరూపధారిగా, పోర్టల్ నరరూపధారిగా, లీగల్ యాక్సెస్ నరరూపధారిగా. ఒక మానవుడు కాకపోతే ఆత్మకి ఈ భూమి పైన అధికారం లేదు. అదర్ దెన్ గాడ్, లెట్స్ బి ఆనెస్ట్, బికాస్ గాడ్ హెస్ గివెన్ షేర్డ్ డొమినియన్, నాట్ కంప్లీట్ డొమినియన్. దేవుడు ఏదైనా చేయాలంటే ఈరోజు మానవుడు కావాలి. అపవాదికి ఏంటి? వాడు ఆత్మ కొన్నంత వరకు వాడు ఇల్లీగల్, అందుకని వాడు కూడా మానవుడు కావాలి. మానవుడు ఉంటేనే వాడి క్రియలు, మానవుడు ఉంటేనే వాడి అధికారం, మానవుడు ఉంటేనే వాడి శక్తి, మానవుడు లేకపోతే వాడు ఇల్లు. సో దేవుడు అనే అపవాదం అనే ఈ భూమి పైన లీగల్ యాక్సెస్కి మానవుడు కావాలి, మనుషుడు కావాలి. సో కిందకి వెళ్ళాలంటే శరీరం వెళ్తుందా? వెళ్ళదు. పోర్టల్ మారాలి. ఆత్మ, ఆయన ఆత్మ రూపికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళి చేసింది ఏంటి? అక్కడ ఉన్న వారికి బోధించాడంట, వారిని బలపరిచాడు. అంత మాత్రం కాదు, ఏం చేశాడు తెలుసా? సాతాన్ని, వాడు అధికారుల్ని, ప్రధానులను ఏం చేశాడంట? ఈ డిస్మాండిల్డ్ దెమ్ అని ఉంటుంది. అంటే ఏంటి అర్థం? ఒరే నువ్వు హీరో ఎట్రారా ఎర్రగొట్టాడు అనుకుని చూడు. హీ మేడ్ ఎ పబ్లిక్ స్పెక్టకల్ అని బైబిల్ ఉంది. ఏమనుంది? హీ మేడ్ ఎ పబ్లిక్ స్పెక్టకల్. వేర్ ఆన్ ద క్రాస్ డిడ్ హీ మేడ్? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి? నో. బట్ అక్కడ ఉన్నారు కదా పబ్లిక్, వారి ముందు హీ మేడ్ ఎ పబ్లిక్ స్పెక్టకల్. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. వారి ముందు ఆయన అపవాదిని, వాడు అనుచరుల్ని నిరాయుధులుగా చేసి, కొలసలు రాసిన పత్రిక 2:15 చెరని చెరగా పట్టి బాహాటముగా కనబరిచాడంట. సీ ద విక్టరీ అన్నాడంట. టైం వచ్చినప్పుడు సాతాన్ని, వాడు అనుచరుల్ని, అపవాదిని నిరాయుధులుగా చేస్తాం. పాతాళాన్ని, నేను పాతాళం అనుకుంటే నా దగ్గరకు వచ్చి ఎవడు ఇస్తాడా అండి? దేవుడు అంటాడు, ఓరి పాతాళమా, నీ అధికారం నా దగ్గర ఉంది ఇప్పుడు, నీ మొత్తం తాళం చేతులు నా దగ్గర ఉంది ఇప్పుడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? హోషేయ గ్రంథంలో ఆ ప్రవచనం చూస్తాం, కొరింథీయులకు రాసిన పత్రికలో పేతురు చెప్తాం చూస్తాం. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? అయిపోయింది. ఇంకో మాట చెప్పాలంటే ఈరోజు మరణం, సాతానికి అధికారము, మరణపు అధికారం యేసు ప్రభు ఆల్రెడీ వెర్రగొట్టాడండి. ఇంకా దేనికి భయపడతావు? అదే యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము, ఆయన సిలువ ద్వారా చేసిన కార్యం అంటాడు. అయితే
ఆయన చేస్తాం మాత్రం కాదు, తండ్రి పండగ టైం అయింది బాబు, ఫస్ట్ ఫ్రూట్ పండగ, ప్రథమ ఫలము పండగ, నువ్వు రావాలి బయటికి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ ఎక్కడి నుండి లేపాడంట? సో క్రీస్తు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మృతుల మధ్యలోకి వెళ్ళాడు. మృతులలో నుండి లేపిన ఆత్మ. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. సో మృతుల్లో నుండి అంటే ఆ మాటకు ఒకసారి ఆగండి. ఈరోజు చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు వెళ్ళలేని స్థలం అంటూ అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఏ పరిస్థితి, ఏ పోరాటమైనా ఆయన చేరలేని స్థలం అంటూ ఏది లేదు. పరలోకం ఆయన ఉంటాడు, భూలోకం ఆయన ఉంటాడు, భూమి క్రింద ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. అదే కీర్తన గారు రాస్తాడు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడ తప్పించుకోగలనయ్యా, ఎక్కడ పోయినా నువ్వు ఉన్నావయ్యా. మనం చూస్తున్నాము పునరుత్థానపు శక్తి, అలాగ లేచి బయటకు వస్తాం. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకా మామూలు కాదండి, మామూలు కాదు. ఈజ్ అన్స్టాపబుల్, అన్బీటబుల్. ఇంకో సైడ్లో చూస్తే మీకు ఎట్లా ఉంది కంటే, నా ఎక్సైట్మెంట్ చెప్పిన ప్రతిసారి శిలువ మీద చచ్చేంత వరకు ఏం రాదు నాకు అన్నట్టు. ఆయన చచ్చిన తర్వాత కిందకి ఓహోను ఉతికి పడేసి ఎర్రకొట్టి అధికారం తీసుకుని, ప్రకటన గ్రంథం 1:18 రాయిలా చెప్పలేదు ఆయన, ఇదిగో మరణపు తాళం చేతులు, పాతాళపు తాళం చేతులు నా చేతులు ఉన్నాయి, నేను మరణించిన మృతునైతిని కానీ, నేను చచ్చాను కానీ, ఇదిగో ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్, నిరంతరము సజీవుడనై ఉన్నాడని చెప్తాడు యేసు. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మరలా ఏం చూపిట్లా? ఫస్ట్ ఎవరి దర్శనం ఇచ్చాడు? మరియా. మర్తలేని మరియా. అందరూ వచ్చారంట, అందరూ వెళ్ళిపోయారంట, ఆయన లేడని. ఆమె మాత్రం వెళ్ళలేదంట, అక్కడ ఉండి ఏడుస్తూనే ఉందంట, నాకు నా యేసే కావాలి. తను అనుకుంది, ఇదిగో ఎవరు ఆయన తీసుకుపోయి ఉంటారో, ఈ సమాధంలో ఆయన ఎక్కడ బయటపడేసి ఉంటారో, కానీ నేను తీసుకుని వెళ్తాను, ఆ శవాన్ని నేను తీసుకుని వెళ్తాను, నాకు యేసే కావాలి, నాకు ఆయన కావాలి. పాప ఆయన రక్షకుడని తను ఎంత నమ్మిందో నాకు తెలియదు, ఎందుకంటే తను ఇంకా బోధకుడనే పిలుస్తుంది. బట్ షీ లవ్డ్ హిమ్ జెన్యున్లీ. కానీ అక్కడ చూసినప్పుడు షీ న్యూ నాట్ ద స్క్రిప్చర్స్. 7 దెయ్యముల ద్వారా పట్టి పీడించబడిన స్త్రీ, తనకి లేఖనాల పెద్ద ఏం తెలియదు, కానీ తనకు తెలిసింది ఒకటే, నేను దెయ్యముల ద్వారా పట్టి పీడించబడుతున్నప్పుడు నన్ను ఒక్క మాటతో విడిపించిన వాడిన, నాకు ఆయన కావాలి. ఐ డోంట్ నో హౌ మెనీ హియర్ కెన్ సే జీసస్ ఇస్ మై లైఫ్, ఐ నీడ్ జీసస్ మోర్ దెన్ ఎనీథింగ్. నీకు ఏం తెలుసో, ఏం జరుగుతుందో ఏం తెలుసో, ఆయన ఎంత గొప్పడు, ఎన్ని నువ్వు చూడలేదు చేయలేదు, నీకు ఏం తెలియదు. నీకు చేసిన దానికి కృతజ్ఞత ఉందా? దట్ ఇస్ ఆల్ దట్ మ్యాటర్స్. ఎందుకంటే మధ్యలేని మరియా తనకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి షీ ఈస్ థ్యాంక్ఫుల్. ఆయన గురించి అన్నీ తెలుసుకుని కాదు, కానీ లేచిన తర్వాత యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత మనం చూస్తున్నాము మధ్యలేని మరి అందరిని ఎన్కౌంటర్ చేసుకుంటాం. యూ రీడ్ ద ప్యాసేజ్ లేటర్. ఆయన మరియాని పిలుస్తాను, గుర్తెరుగుతాం. ఆయన పాదాల దగ్గర పడతాను వస్తే ఈ సైజ్ డోంట్ టచ్ మీ, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళా, అన్నిటి కొడతా ఫాదర్, కానీ వెళ్ళి చెప్పు వారు ఉన్న మనకి వెళ్ళి టెల్ ఐమ్ కమింగ్. నా తండ్రి దగ్గరికి, మీ తండ్రి దగ్గరికి. క్రీస్తు పునరుత్థానం ద్వారా మనకి ఏం చేయబడింది? త్యాగము, బలి, పునరుద్ధానం ద్వారా పరలోక తండ్రితో కలపబడతానికి అవకాశం అనుగ్రహించబడింది. ఆమేన్. నా తండ్రి దగ్గరికి, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి వస్తానంటాడు. యు సీ ద డీటెయిల్స్ మ్యాటర్ ద మోస్ట్. ఆ డీటెయిల్స్ అక్కడ ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోడా, నీ తండ్రి రా, నా తండ్రి దగ్గర. అవును, ఆయన రక్తం ద్వారా నువ్వు కొనబడిన తర్వాత నువ్వు ఆయన బిడ్డగా మార్చబడ్డావు. దట్ సింపుల్ ఇట్ ఇస్. వారు అదే రీతిగా మేడగదిలో వేచి ఉన్నారంట శిష్యులు. తలుపులు వేయబడి ఉన్నప్పుడే ఆయన వస్తున్నాడు. అదే రోజు ఆయన వస్తంలో శిష్యులు భయపడ్డారంట. భూతం రా అన్నారంట. భూతం కదరా బాబు, మీ మధ్య ఏమైనా తింటాను ఇవ్వండి, నేను ఆత్మను కదరా, శరీరం ఉంది. కానీ ఆ శరీరం సూపర్ న్యాచురల్ బాడీయా? ఆ శరీరం గురించి చెప్పాలంటే మరీ వెళ్ళి చెప్పమంటాడు. అదే టైంకి ఆయన పరలోకానికి వెళ్ళి మరలా వస్తున్నాడు. తండ్రికి కనబరుచుకుని పరలోకంలో ఒక చిన్న పార్టీ చేసుకుని వస్తున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే అనుకుంటానండి, 33.5 సంవత్సరాలు పరలోక ముద్దు పెట్ట, పరలోకంలో గబ్బులో ఉండి జయముతో, అధికారముతో, తాళం చేతులతో పరలోకానికి వెళ్తే హాయ్ వచ్చావా అంటారు ఎవరన్నా. కానీ అదే రోజు ఆయన పరలోకానికి వెళ్ళాడంట. అదే రోజు మరలా వారిని కలిశాడంట.